దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇలాంటి మంచి అవకాశాన్ని, వాక్యముతో సేవ చేసి పరిచర్య చేసే మంచి అవకాశాన్ని ప్రభు నాకు దయచేసినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు. దేవునికి నేను కృతజ్ఞులను. అలాగే స్థానిక సేవకులు దానియేలు పాస్టర్ గారు కూడా మరి నాకు ప్రేమతో ఆహ్వానించి ఆయన ఎంతో గౌరవప్రదంగా మమ్మల్ని పిలిచి ఇలాంటి దేవుని వాక్య పరిచర్య కొరకు మాకు ఇలాంటి స్థానాన్ని ఇచ్చిన సేవకులకు కూడా నిండు వందనాలు తెలియచేస్తున్నాం. మరి సంఘస్థులుగా మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు బట్టి కూడా నీకు నిండు వందనాలు. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. ఇంకా చక్కగా క్రమంగా మీరు వింటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి వారి పాటల ద్వారా కూడా కొద్దిగా నా మనసులో ప్రభుని ధ్యానం చేసుకునే మంచి అవకాశాన్ని ఇచ్చి యవన పిల్లలందరిని బట్టి కూడా ప్రభుకి కృతజ్ఞతలు, పాటలు పాడిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ శ్రోతలారా, మనం ఈ భూమి మీద ఉనికి కలిగి ఉన్నాము అంటే అది మనంతటా మనము లేము అనే సంగతి మనందరికీ తెలుసు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా ప్రతి మానవుని యొక్క ఉనికి అది దేవునితో సంబంధం కలిగి ఉంది అని మనం అందరం ఎరుగుదాం. మనం దేవునిలో ఉనికి కలిగి ఉన్నాం. మనంతట మనమే కలిగి ఉండలేదు. మనం తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ దేవుని అనుగ్రహం చేతనే మనకి జన్మ అనేది ఈ భూమి మీద కలిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. కనుక దేవుని మాటలు విని చెడిపోయిన మానవుడు ఎవరునూ లేరు. దేవుని మాట వినకుండా బాగుపడిన మనుషులు కూడా ఎవరునూ లేరు. కనుక దేవుని మాట మనుషులను అది ఎంతో ఉత్తేజపరుస్తుంది. దేవుని మాట మనుషులని గొప్ప మార్పులోనికి అది తీసుకొని వస్తుంది. కనుక ఆ దేవుని మాటలు విని మార్పు చెందిన మనుషులముగా మనం ఎంతో శ్రద్ధ భయభక్తులతో దేవుని మాటలు వినవలసిన వారిమై ఉన్నాము. ఆ సంగతి మనసులో పెట్టుకొని దేవుని మాటలు శ్రద్ధతో విందాం. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొక మారు నేను చదువుతాను. శ్రద్ధగా మీరు నాతో పాటు నేను చదువుతున్నప్పుడు మీరు చూచి లేక విని దాని మీద మనసు పెట్టాలని కోరుతా ఉన్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది. ఆయన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుడు ఈ మాటలు మనం ఎన్నికల్లా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట, ఈ వచనంలో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయం ఏమిటంటే ఆ పైన ఉన్నటువంటి వచనాలతో కలుపుకొని చూస్తే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి యొక్క మరణం అనే అంశము ఆ యొక్క భాగంలో మనకి ఇమిడి ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనే అంశం అందులో ఇమిడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజలారా, మరణం అనే మాట వినప్పుడు మనుషులకి ఆది నుంచి ఇంతవరకు కూడా ఇక భవిష్యత్తులో కూడా భయం అనేది కలుగుతుంది. ఆదిలో కానీ ఇప్పుడే కానీ అది భవిష్యత్తులో కానీ మరణం అనే విషయం వచ్చినప్పుడు మనుషులకి భయం కలుగుతుంది. ఏ భయం లేకపోయినా మనుషులకి మరణ భయం అనేది ఉంది.
అయితే మరణం గురించి వినడానికి కూడా ఇష్టత ఉండదు. కొన్నిసార్లు చెంపలేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటది. నేను చాలాసార్లు మా బంధువులు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు మరణం గురించి వారి మీద ఏం మాట్లాడలేం కదా. ఒకవేళ నేనే ఇప్పుడు మరణించాను అనుకోండి అని ప్రారంభిస్తే చాలు, వెంటనే వారు అయ్యో అలా జరగకూడదు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఓకే, మన మేలు కొరకు వారు అలా కోరారు. కానీ నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే మరణ భయం అనేది చాలా గొప్పది. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు క్రీస్తు మరణించినటువంటి విధానం, ఆ మరణించినటువంటి రోజుని గురించి చెప్పే మాట ఏంటంటే అది గుడ్ ఫ్రైడే అంటారు, మంచి శుక్రవారం అంటారు. ఒక మనిషి చనిపోతే అది చెడ్డ శుక్రవారం కావాలి, శుక్రవారం చనిపోతే. కానీ ఆయన గురించి చెప్పే మాట ఏంటంటే అది మంచి శుక్రవారంగా అది పిలువబడతా ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, నేను ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ భాగంలో యేసుక్రీస్తు యొక్క మరణం గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఈ యొక్క ప్రస్తావనలో 3 విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆయన మోసినటువంటి భారం, యేసుక్రీస్తు వారు మరణంలో అనుభవించినటువంటి ఆ భారాన్ని గురించి చెప్పబడుతూ ఉంది. ఆ యేసు ప్రభు వారు మరణించడం ద్వారా మన లోపల కలిగే స్వస్థతను గురించి కూడా ఆ వచనం మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా స్వస్థత కలిగిన వారి యొక్క జీవితంలో నుంచి జరగవలసిన దాని గురించి కూడా ఆ వచనం మాట్లాడుతూ ఉంది. ఇదే మాట మీరు ఈ 3 భాగాలు కూడా ఈ వచనంలో మనకి కనిపిస్తాయి. అయితే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడక ముందు, ఈ యొక్క 3 అంశాల గురించి మాట్లాడక ముందు ఒక విషయం మనకు తెలియాలి. అదేంటంటే యేసు ప్రభు వారు మరణించినప్పుడైనా సరే, ఇప్పటి కాలంలోనైనా ఇంకా భవిష్యత్తు కాలంలో కూడా ఇటువంటి వారు ఉంటూనే ఉంటారు. యేసు ప్రభు యొక్క మరణించినటువంటి సమయాలలో ఆయన మరణిస్తున్నప్పుడు ఆయన్ని ఎగతాళి చేసిన వారు చాలా మంది ఉన్నారు. తాను పొందుతున్నటువంటి ఆ మరణములో నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు శిలువ మీద నుంచి కిందకి దిగొచ్చు కదా అని ఎగతాళి చేసేవారు ఉన్నారు. అప్పుడు మేము నమ్ముతాం అనేవారు ఉన్నారు. తనతో పాటు శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మరణం పొందడానికి అర్హులైనటువంటి 2 దొంగలు కూడా అట్లనే అపహసించారు. అప్పటి కాలంలో అపహసించిన వారు పునరుత్థానం గురించి నమ్మిక కలిగిన వారే అపహాస్యం చేశారు. అంతేకాకుండా యేసు ప్రభు వారు నేను మరలా తిరిగి లెగుస్తానని చెప్పిన మాటలు విన్నవారే అపహాస్యం చేశారు. అయితే ఈ కాలంలో కూడా అట్లా అపహాస్యం చేసేవారు ఉంటూనే ఉంటారు. కానీ ఎందుకంటే అట్లా అపహాస్యం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభు మరణాన్ని మాత్రమే వాళ్ళు నమ్ముతారు, కానీ పునరుత్థానాన్ని వాళ్ళు నమ్మరు. అదే బైబిల్లో, అదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి మరణాన్ని నమ్ముతారు. అదే దేవుని ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి పునరుత్థానాన్ని వారు అంగీకరించరు. ఆ కారణం చేతనే వారు ఎగతాళి చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏమిటంటే యేసు ప్రభు మరణం అనేది ఎంత సత్యమో యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అన్నది అంతే వాస్తవం. అందులో ఏమీ తగ్గుదలేమీ లేదు. ఆయన పునరుత్థానాన్ని గురించి ఒక్క వచనాన్ని నేను చూపిస్తాను, వీలైతే మీరే చదవండి, మీ చేతే చదివిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఇట్లా చెప్పబడుతూ ఉంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి శిష్యులందరికీ కూడా కనిపిస్తూ, శిష్యులు చూస్తుండగానే 40వ దినాన్న ఆయన పరలోకానికి మేఘారూఢుడై ఆరోహణం అయిపోయినాడు. ఆరోహణం అయిపోతున్నప్పుడే ఆయన వాగ్దానం చేశాడు, నేను మరలా వస్తాను అనే మాట దేవదూతల ద్వారా పలికించాడు ఆయన. అయితే ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత
పద్మాసు దీపములో యోహాను అనే తన శిష్యుని దర్శించి ఆ పద్మాసు దీపంలో శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఆ దాసుడికి, ఆ యొక్క సేవకునికి లేక ఆయన శిష్యునికి ఆయన ప్రత్యక్షమై ఆయన ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు మరణం అవ్వాలనుకున్నా, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళాలనుకున్నా, నేను తాళం తీయకున్నా అది జరగదు. అంటే ఆయన మరణ పరిస్థితులు అలా ఉన్నాయి. పద్మాసు దీపములో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైనటువంటి బట్ట లేక ఆయన ఆ యొక్క దీపంలోనే మగ్గిపోతున్నాడు. ఆయన అలాంటి ఆయనకి ఆదరించడం కొరకు యేసు ప్రభువారు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఇది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ శ్రోతలారా, యేసు ప్రభువారు మరణించడం అనేది ఎంత వాస్తవమో, యేసు ప్రభువారు తిరిగి లేవడం అనేది అంతే వాస్తవం. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు. ఆయన మృతుడయ్యాడు గాని ఆయన తిరిగి లేచాడు. యుగ యుగములు సజీవుడై ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన వర్తమానంలోనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వారులారా, యేసు ప్రభువారు చనిపోవడం ఎంత వాస్తవమో, చనిపోయి తిరిగి లేవడం కూడా అంతే వాస్తవము అనే సంగతి మీరు గ్రహించాలని ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి 3 సంగతులని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగంలో ఇలా ఉంది, చూడండి. మనము చనిపోయి నీతి విషయమే జీవించున్నట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొని మ్రాను మీద మోసుకొని పోయెను అనే మాట ఉంది. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు శిలువ మరణం పొందడానికి కారణాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు ఆయన మరణించారు అంటే, ఆయన మనుషుల యొక్క పాపములను మోసుకుపోవడానికి, లేకపోతే మనుషుల యొక్క పాపముల నిమిత్తము ఆయన మరణం అవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు, లేక ఈ లోకంలో ఆయన ఆ కార్యాన్ని తలపెట్టడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఆయన మనుషుల పాపాలను మోసుకొని పోయేటవాడు. ఇక్కడ మన అనే మాట ఉపయోగించబడింది, కానీ ఇంకొక చోట మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో కానీ చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట ఎవరైనా చదవండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. లోక పాపాలన్నింటినీ కూడా మోసుకుపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో మరణించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన మనుషుల యొక్క పాపాలను మోసుకుపోవడానికి, తన శరీరమందు దాన్ని భరించడానికి ఆయన ఇష్టపడి ఆయన మరణించాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మరణించినటువంటి తీరు గురించి చాలా విషయాలు ఉన్నాయి. చాలాసార్లు ఆయన మరణించింది దేని కొరకు అనే సంగతి మనం ఎరుగక మనం అపార్థం చేసుకుంటున్నాం. కానీ ఆయన మాత్రం ఆయన మనుషులు అపార్థం చేసుకున్నారని వారి మీద కోపపడేవాడు కాదు. అపార్థం చేసుకున్న వారు ఎప్పుడు అపార్థం చేసుకుంటారు? వాస్తవికత సరిగ్గా అర్థం కానప్పుడు, విషయ అవగాహన పరిజ్ఞానం లేనప్పుడు అపార్థం చేసుకుంటారు. ఇందాకే నేను చెప్పాను కదా, నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు కిందకి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాము అనేటోళ్ళు పక్కనే సిలువ వేయబడినటువంటి ఆ శాపానికి, వాస్తవంగా వాళ్ళు శాపాన్ని పొందడానికి అర్హులైనటువంటి వారు కూడా ఇంకా బతికేద్దామన్నటువంటి ఆశ చేత యేసు ప్రభుని అపహాస్యం చేస్తూ వచ్చారు. కానీ యేసు ప్రభు వారు అపహాస్యం చేస్తున్న వారిని కూడా అర్థం చేసుకుని ఆయన చెప్పే మాట ఏంటంటే,
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పారు. వాస్తవికత వాళ్ళకి తెలిస్తే, అవగాహన అయితే అట్లా చేయరు కదా. ఇందాకే నేను చెప్పాను, ఆయన మరణాన్ని నమ్ముతారు, కానీ అదే పరిశుద్ధ గ్రంథములో దేవుని ఆత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి పునరుత్థానాన్ని నమ్మని కారణం చేత ఆయన మరణాన్ని అపహాస్యం చేసే మనుషులు ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని కూడా ఆయన ప్రేమతో ఏమంటున్నారంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అలాంటి ప్రేమ కలిగిన వాడు. ఇక్కడ మనుషుల యొక్క పాపాలను ఆయన మోసుకుపోవడానికి, మనుషులంటే లోకం ఉన్నటువంటి ప్రతి మనిషి పాపం కొరకు కూడా లోక పాపములన్నీ మోసుకుని పోయే ఒక దేవుని అనుగ్రహించినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన మరణించవలసి వచ్చింది. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఆయన మరణించినటువంటి తీరు గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను చదివి వినిపిస్తాను, చూడండి. వీలైతే మీరే చదువుదురు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం నుంచి ఇట్లా ఉంటుంది, చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతను కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఆ ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చాలు ఈ మాటలు. ఇంకా మాటలు ఉన్నాయి, కానీ ఈ మాటలు చాలు. ఎందుకు నేను చదివించానంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడే. ఆయన కొనుక్కోబడ్డాడు శిలువ మరణానికి. ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ అన్యాయము లేదు. అన్యాయంగా అతనిని కొనుక్కోయారు. ఎందుకు ఆయన కొనుక్కోయారంటే, ఇందాక మనం చదివిన వాక్యాలు, మన పాపముల కొరకు మన పాపములను ఆయన మాను మీద మోసుకుని పోయాడు. మనము చేసినటువంటి పాపాలు బట్టే ఆయన కొనుక్కోబడ్డాడు అనే సంగతి ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి విషయం. మన అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మరణించవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆయన మరణములో ఉన్నటువంటి ఆ అపార్థాలు దూరం చేసుకొని ఆయన నీ పాపముల కొరకే మరణించాడు. ఆయన నీ కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శిలువలో చనిపోయిన విధానము అది భూమి మీద ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆయన ఇలా చేశాడన్న సంగతి మనం గ్రహించాలని ప్రభు పేరట దేవుని సేవకునిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇలాంటి అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఈ వచనాల్ని సరిగా అర్థం చేసుకోలేక, శాస్త్రీయ జ్ఞానం తనకు ఉన్నప్పటికీ కూడా, పాండిత్యాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా, వేద విద్య బాగా అభ్యసించినప్పటికీ కూడా దైవ ప్రత్యక్షత గ్రహింపు లేనప్పుడు ఒక మనిషి ద్వారా వచ్చే జ్ఞానం అది పరిమితమైందని తరువాత కాలంలో తాను తెలుసుకున్నాడు. అతడే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన ఆ గ్రహింపు లేక తనకున్నటువంటి వాక్య పరిజ్ఞానములో శిలువ మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు కదా. శాపగ్రస్తుడు దేవుని కుమారుడు ఎట్లవుతాడు? శాపగ్రస్తుడు దేవుని కుమారుడు ఎట్లవుతాడు అనే ప్రశ్నతో ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాధ పెట్టాడు, హింస పెట్టాడు. ఆ వారిని చాలా ఇబ్బంది పాలు చేశాడు, అపహాస్యం చేశాడు. కానీ ఒక దినాన్న ఆయనకి ఈ విషయం అర్థమైంది.
యేసుక్రీస్తు మనుషుల యొక్క మానవుల యొక్క పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన ఏ కపటము కూడా ఆయనందు లేదు. ఆయన పాపమే చేయలేదు, పాపమే ఎరగలేదు ఆయన. అలాంటి ఆయన నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని పాపాల కొరకు కూడా ఆయన మన పాపాలని మాను మీద మోసుకొని పోయి ఆయన సిలువలో ఆ పాపాలకి శిక్ష విధించాడు, శిక్షను అనుభవించాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఈ మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆయన నీ పాపాల కొరకే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని పాపాల కొరకే ఆయన చనిపోయి ఆయన మానవుల పాపాలని భరించవలసి వచ్చింది. సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా మీరు ఆలోచించి, చక్కగా గ్రహించి, వాస్తవిక సత్యం ఏంటో మీరు గ్రహించాలని, దాన్ని అంగీకరించాలని యేసుప్రభు పేరట మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను, అంగీకరించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఒక రెండో విషయం ఉంది. ఆయన మనుషుల పాపాల కొరకు మరణించాడు అన్నాం కదా. ఆ రెండో విషయం చెప్పముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. అదేంటంటే యేసుప్రభు యొక్క మరణం అనేది ఆయన బలవంతంగా పరలోకం నుంచి వచ్చిన వాడు కాదు. ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బలవంతంగా వచ్చినవాడు కాదు. ఆయన అక్కడ ఒక మాట ఉంటుంది, మనం చదువుకున్న వాక్యంలో, తానే అని మాట ఉంటుంది. తానే అంటే తాను ఇష్టపూర్వకంగా వచ్చాడు. దాంతో పాటు ఇంకొక చోట కూడా ఇంకా మరి కొంచెం వివరణాత్మకంగా మనకి కనిపిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇక్కడ ఒక మాట గమనించండి, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను అంటే తనను ఎవరు బలవంతం చేయలేదు. తనకు తానుగా ఏమీ లేనివాడుగా అయిపోవడానికి, మనుషుల యొక్క భారాల్ని భరించడానికి, పాపాలని మోసుకొని పోవడానికి ఆ దేవుడు అనుగ్రహించినటువంటి గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఇందులోనే ప్రేమ ఉంది, ఇందులోనే ప్రేమ ఉంది. తనకు తానుగా మనుషుల యొక్క పాపాలని భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఇంత ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభువును ఒకసారి ఆలోచించు. నీ జీవితంలోనికి అతన్ని ఆహ్వానించు. నీ జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రెండో మాట చూడండి. రెండో మాట ఏముందంటే, నేను ఇలా చదువుతా ఉన్నాను, గమనించండి. ఆ 3వ లైన్ చదవండి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభువారు ఆ పాపములను మోసుకొని పోయి శిలువ మీద ఆయన 2 చేతులను 2 కాళ్ళను మేకులతో కొట్టి, ఆయన పక్కలో బల్లింపోటు పొడిచి, అంతకుముందే తనకు ముల్లి కిరీటం పెట్టి, దానికి ముందే కొరడాల చేత కొట్టి, ఇట్లాగా తనని హింస పెట్టారు, గాయపరిచారు. అన్యాయంగా అతనికి అన్యాయపు తీర్పు తీర్చి అతన్ని బాధ పెట్టడం ద్వారా ఆయన లోపల ఉన్నటువంటి రక్తమంతా కారింది, ఆయన శరీరం అంతా గాయపరచబడింది. ఆయన గాయముల చేత మనుషులకు స్వస్థత అనేది కలుగుతూ ఉంది. ఇక్కడ స్వస్థత అనే మాట మనం ఆలోచించినప్పుడు, స్వస్థత అనే మాట మనం దేనికి వాడతామంటే, శరీరంలో మనకేదైనా గాయమైనప్పుడు, శరీరంలో మనకేమైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా తెగులు మన శరీరాన్ని అంటినప్పుడు స్వస్థత అని మనం వాడుతాం. కానీ బైబిల్ గ్రంథం మనకి అర్థం కావడం కొరకు మన ఆత్మీయ దుస్థితిని, ఆత్మీయమైనటువంటి దిగజారుడి స్థితిని అది మనకి తెలుసుకోవడం కొరకు ఆ మాట స్వస్థత అని వాడబడింది. మనకు తెలిసిన వచన భాగాలు కొన్ని ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని చెప్పబడింది. వ్యాధి అంటే, రోగము అంటే అది శరీరానికి కదా.
కానీ అది మన అర్థం కావడానికి, ఒక శరీరానికి రోగం వస్తే ఆ పరిస్థితి మనకు ఎట్లుంటుందో అది తెలియచేయడానికి హృదయానికి పట్టే ఆ కుళ్ళుని ఆయన వ్యాధి అని దేవుడు సంబోధించి రాపించాడు అక్కడ. కాబట్టి ఇక్కడ కూడా ఆయన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతున్నది అంటే మన ఆత్మీయ దుస్థితిలో ఉన్నటువంటి ఆ దిగజారుడుతనాన్ని, మన ఆత్మీయతలంగా మనం దిగజారిపోయినటువంటి ఆ పరిస్థితిని తెలియచేయడం కొరకు ఆ మాట చెప్పబడింది. కాబట్టి హృదయం అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, అది పాపపు వ్యాధితో ఉంది. ఆ వ్యాధి నుంచి నీకు స్వస్థత ఇవ్వడానికే ఆయన నీ పాపాల్ని మోసుకొని పోయాడు. ఒక చోట దేవుడు మనిషి ఎట్లా చెడిపోయినాడో, మనిషి ఎట్లా పాడైపోయినాడో వాడికి రోగముతో పోలిస్తూ ఆయన సంబోధించినటువంటి విధానము ఒక చోట ఎట్లా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఎవరైనా చదవండి 6 వచనాలు 1 నుంచి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ వ్యాధి అంతా కూడా, ఈ రోగాన్ని గురించినటువంటి సంగతులన్నీ కూడా దేవుడు ఒక మనిషికి రోగము వచ్చినప్పుడు తల మొదలుకొని అరికాలు మొదలకు స్వస్థత లేకుండా ఉండే ఒక వ్యక్తి, అతని పరిస్థితి, అతని దుస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో దాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట. అది అంతరంగం ఇశ్రాయేలు ప్రజలది అట్లా చెడిపోయింది. మానవ జాతి దేవునికి దూరం అయిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళు ఇట్లా చెడిపోయినటువంటి తీరుల గురించి చెప్పబడుతున్నటువంటి విషయం. చివరికి దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఎవరు దొరకగా ఆకాశంతోని భూమితోని మాట్లాడుకునే దుస్థితి మానవులమైన మనల్ని సృజించినటువంటి సృష్టికర్తగా చేశాం. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనుషులమైన మనము దేవునికి దొరకకుండా, దేవుడు పిలిస్తే పలకకుండా, దేవుడు మాట్లాడితే వినడానికి సమయాలు లేకుండా మనము పాడైపోతూ ఉన్నాం. మన దుస్థితిని మనకి చెప్పడం కొరకు ఆయన ఆకాశాన్ని, భూమిని వాడుకొని చెప్తూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలు పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ మాట మనకి తండ్రి పిల్లల్ని గుర్తు చేయడం లేదు. పిల్లలు తండ్రి మాట విన్నప్పుడు, తల్లి మాట విన్నప్పుడు వాళ్ళు పాడైపోతూ ఉంటే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యసనానికి లోనైపోతుంటే ఏ తండ్రి బాధపడకుండా ఉంటాడు? ఏ తల్లి బాధపడకుండా ఉంటది? పక్కవారు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అరే నా పిల్లోడు బాగోలేకే కదా వీళ్ళ నోటంటే ఈ మాట వస్తుంది. నిజమే, వాడు బాగుంటే మంచోడని కూడా చెప్తారుగా అదే ప్రజలు. కానీ ఆ తల్లిదండ్రులకి వారి హృదయం ఎంత గాయమవుతుందో, వారి హృదయం ఎంత బాధపడుతుందో, అట్లనే ఇక్కడ మానవ జాతిని ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు అట్లనే బాధపడుతూ ఉన్నాడు.
ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటది. సమస్త మానవ జాతి ఎట్లా చెడిపోయారు, వారి హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు అన్ని బాల్యం నుండే చెడిపోయాయి. తాను మనుషులు చేసినందుకు ఆయన హృదయంలో చాలా దుఃఖం అయిపోయాడు ఆయన దేవుడు. అంటే మనుషులమైనటువంటి మానవ జాతిలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనము దేవుణ్ణి ఎంత బాధపెడుతున్నామో, ఎంత దుఃఖ పెడుతున్నామో, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఎంత చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. దాని యొక్క తీవ్రత మనకు అర్థం అవ్వాలా? ఎప్పుడు అర్థమవుతుంది? వీడు చెడు పనులు తిరుగుతున్నప్పుడు అర్థం కాదు. ఇప్పుడు పాట దేవుని పిల్లలు పాట పాడినట్లుగా ఆ తిరుగుతున్నప్పుడు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, అప్పుడు బాధ కలుగుతుంది. అదే తల్లిదండ్రుల మాట ముందు వింటే నీకు కాలం కలిసి వచ్చును, ధనం కలిసి వచ్చును, నీకు పేరు కలిసి వచ్చును, ఎన్ని రీతిలుగా నువ్వు యోగ్యుడిగా ఉండువు. అయితే ప్రియులారా, దేవుడు ఇంకా గొప్ప సంగతి. దేవుడు మన తల్లిదండ్రులైనా వీడికి జరగవలసిందే జరిగిందే రేరా అని అంటారేమో కానీ దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎర్రని వైనను, ఇక్కడే ఉంటుంది, మీ పాపములు ఎర్రని వైనను అవి నేను తెల్లగా చేస్తాను, కెంపువలే తెల్లగా చేస్తాను. ఎంత ప్రేమ అండి! అందుకే దేవుడు అన్నాడు ఒక చోట, ఇదిగో తాను కన్న పిల్లని తల్లి మర్చిపోతుందా? ఒకవేళ వాళ్ళైనా మర్చిపోవచ్చు, నేను మిమ్మల్ని మరువను. అది దేవుని ప్రేమ. అయితే ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏమిటంటే, మనుష్య జాతి ఎట్లా చెడిపోయినారు? తల నుండి అరికాల వరకు వాళ్ళు పాడైపోయారు. ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా రోగమే. ఆ వ్యక్తి ఏమి కదలగలదో చెప్పండి? ఆ వ్యక్తి ఏం పని చేయగలదో చెప్పండి? ఒకప్పుడు అనేకులకు ఉపయోగకరమైనటువంటి మనిషి ఇలా రోగస్తుడైపోతే అనేకుల చేత సేవ చేసుకునే దుస్థితికి తాను దిగజారిపోతాడు. మానవ జాతి కూడా దేవునికి విరోధమైనటువంటి చెడు కార్యాలు చేస్తూ ఇట్లాగా దిగజారిపోయారు. అదే ఇక్కడ ఆయన వర్ణిస్తూ వచ్చారు. కాబట్టి మానవ జాతి పాపం అనే రోగము చేత వారు కుషించిపోతూ ఉంటే, ఆ యొక్క మానవ జాతి అంతా కూడా పాడైపోతూ ఉంటే, వాళ్ళ హృదయం అంతా కూడా చెడిపోయి ఉంటుంటే, వారిని బాగు చేయడం కొరకు, వారిని స్వస్థపరచడం కొరకు యేసు ప్రభువారు మ్రాను మీద తన శరీరమందు మానవుల పాపాలన్నింటినీ కూడా ఆయన మోసుకుంటూ పోయాడు. ఆయన సిలువలో మానవుల పాపాల కొరకు చనిపోయినాడు. దాన్ని గూర్చినటువంటి వివరణ కూడా ఉంది. ఇది యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. 53వ అధ్యాయం 53వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇలా ఉంది చూడండి. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడినవాడాయను, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను, ఇక్కడ మాట గమనించండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు. నీ రోగాన్ని భరించాడు, నీ పాపాన్ని ఆయన భరించాడు, నా పాపాన్ని భరించాడు, ఈ పారాపురం గ్రామ ప్రజల యొక్క పాపాలను ఆయన భరించాడు. ఈ ఒక్క గ్రామమే కాదు, ప్రపంచం భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపం అనే ఆ రోగాన్ని ఆయన భరించాడు. ఎందుకంటే నీకు, నాకు, మనందరికీ స్వస్థతనివ్వడం కొరకు ఆ రోగాన్ని, మనకున్నటువంటి ఆ రోగాన్ని ఆయన భరించాడు. అందుకే ఆయన తృణీకరింపబడేవాడు అయిపోయినాడు. చూడండి, ఇంకా చదవండి. మన వ్యసనములను వహించను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. చూడండి, ఇక్కడ గమనించండి. ఇప్పుడు లోకం అట్లనే యేసు ప్రభువుని చూస్తూ ఉంది. అరే, యేసు ప్రభువారు నా రోగాన్ని భరించారు, యేసు ప్రభువారు నా పాపాన్ని భరించారు, అందుకే ఆయన రోగగ్రస్తుడైపోయాడు, అందుకే ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు అన్నటువంటి గ్రహింపు లేక ఆయన
ఈ రోగం కలిగినటువంటి వ్యక్తిగా, లేకపోతే ఆయనకే వ్యాధి ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆయన గుర్తిస్తున్నాం. లేకపోతే ఆయన ఏదో పాపం చేశాడు అందుకే ఆయనకి శిలువ మరణం వేశారన్నటువంటి ఆ తప్పుడు అభిప్రాయం, లేకపోతే ఆ యొక్క చెడు అభిప్రాయాన్ని మనుషులు చాలా మంది ఇప్పటికీ కూడా అలాగే కలిగి ఉన్నారు. అది మనల్ని కలుపుకుంటూ ఆయన చెప్తున్నటువంటి విషయం. మనం ఆయన్ని ఎట్లా చూస్తున్నామంటే దేవుని చేత బాధింపబడిన వాడు గాను, ఆయన మొత్తబడిన వాడు గాను, వ్యసనము కలిగినటువంటి వాడు గాను మనం అతన్ని ఇచ్చామన్నమాట. సరే, ఆ కింద మాట చూడండి, 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన గాయపరిచింది మనకు సమాధానార్థమైన శిక్ష. మనం చేసినటువంటి పాపాలకి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మనకి స్వస్థత అనేది కలుగుతుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాలన్నీ మనకి ఏమి తెలియజేస్తుందంటే ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయాల ద్వారా మాత్రమే నీకు పాపం అనే రోగం పోద్ది. ఆ వ్యాధి నీకు పోవడానికి ఒకే ఒక్క మార్గం, అది యేసు ప్రభు అనే మార్గం. చూడండి, ఒక చోట ఇట్లా ఉంటది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదివేయండి. అలాగా, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను చెప్పుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై. ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన పాపముల కొరకు మాత్రమే కాదు ఆయన శాంతి చేసేది, సర్వలోక మానవాళి పాపాలంతటికీ కూడా ఆయన శాంతి చేశాడు. అనగా మన పాపాల శిక్ష మనం అనుభవించాలి, కానీ మనకు బదులుగా ఆయన అనుభవించాడు. రోగం మనది, వ్యాధి మనది, కానీ ఆ వ్యాధి ఆయన తీసుకున్నాడు నిన్ను స్వస్థపరచడానికి. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇది, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ ఇది. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఆ యొక్క శిలువ మరణం ఎందుకు పొందవలసి వచ్చింది? నీ పాపాలు మోయడానికే ఆయన శిలువ మరణం పొందాడు. తద్వారా నీ లోపల జరగవలసింది, నా లోపల జరగవలసింది ఏమిటంటే స్వస్థత. ఆయనైతే చేశాడు. సుమారు 2025 సంవత్సరాల క్రితమే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి 3 సంవత్సరాలు సమాజంలో తిరిగి ఆయన పరలోక సంగతులన్నీ బోధించి ఆయన శిలువ మరణం పొందాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడే ఆయన శిలువ మరణం పొందాడు. ఆ మరణం ఆయన చేసిన కార్యం, అది తుదముట్టించాడు. ఆయన చనిపోయినాడు, 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచి శిష్యులందరికీ 40 దినాలు కనిపించాడు. శిష్యులు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. నేను మరలా వస్తానని కూడా ఆయన చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు రక్షించబడతాడు, విశ్వసించిన వానికి తీర్పు ఉంటుంది అని కూడా ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన నీ పాపాల్ని, నీ రోగాన్ని ఆయన భరించాడు. మానవాళ్ళందరి పాపాలను ఆయన భరించాడు. అయితే నీకున్నటువంటి ఆ పాప రోగాన్ని తీసుకోవడానికి ఆ యేసు ప్రభువుకి నీకు హృదయం ఇస్తావా? ప్రియమైనటువంటి వారులారా, నీవు ఇల్లు కట్టుకోవడానికి యేసు ప్రభువు నమ్మక్కర్లేదు, పెళ్లి కొరకు యేసు ప్రభువు నమ్మక్కర్లేదు, ఉద్యోగం కొరకు యేసు ప్రభువు నమ్మవలసిన పనేమీ లేదు. యేసు ప్రభువు నమ్మలేని ఇల్లు కట్టుకుంటున్నారా? యేసు ప్రభువు నమ్మని పెద్ద ఇల్లు కట్టుకోవట్లేదు. చెడ్డవారి మీదను మంచివారి మీదను నా తండ్రి వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు, తర్వాత సూర్యరశ్మిని ఇస్తా ఉన్నాడు యేసు ప్రభువు వారు చెప్పారు ఆ మాట. కాబట్టి చెడ్డవారమైనా మంచివారమైనా అందరికీ ఆయన భూ సంబంధమైనటువంటి ఈవులు ఆయన ఇస్తూనే ఉన్నాడు. దాని కొరకు నువ్వు యేసు ప్రభువు నమ్మవలసిన పనే లేదు. కానీ నీ పాప రోగాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు తప్పనిసరిగా
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. ఆయన ఒక గ్రామమో లేకపోతే ఒక పట్టణమో లేక ఒక జిల్లో లేకపోతే ఒక దేశమో రక్షించడానికి ఈ లోకానికి రాలేదు. వారి రోగాలు మాత్రమే భరించడానికి, వారిని మాత్రమే స్వస్థపరచడానికి రాలేదు. కానీ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆడ మగ కానివాడైనా సరే నువ్వు మనిషిగా పుడితే చాలు, ఆయన మనిషిగా వచ్చాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప ఆహ్వానం నీకే. పాపరోగాన్ని తీసుకోవడానికి యేసు ప్రభువే నీ పాపాలకి శాంతి చేసిన వాడు, నిన్ను స్వస్థత ఇవ్వగలిగిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకొక త్రోవ అయితే లేనే లేదు. అందుకే ఒక చోట ఇలా ఉంది, యేసు ప్రభు వారు చెప్పిన మాటే చెప్తాను, తర్వాత శిష్యుడు చెప్పిన పలికే మాట కూడా చెప్తాను. యోహాను సువార్త 14:6 ఉంటది. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేడని చెప్పాడు. ఒక శిష్యుడు ఎట్లా అన్నాడు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12 చదువు. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం వలన రక్షణ పొందలేవు. యేసుక్రీస్తు అనే నామం వల్ల తప్ప నువ్వు రక్షింపబడ్డము అది అసాధ్యం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప ఆ పరలోక రాజ్యం వెళ్ళే త్రోవే లేదు. పాప క్షమాపణ పొందుకోవడం, పాపాల నుంచి నివృత్తి కావడం, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ మోసకరమైనటువంటి వ్యాధి నుంచి బయటికి రావడం, శరీరం అంతా కూడా ఒక వ్యక్తి గాయపరచబడితే ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు ఎట్లా ఉంటాయో అలాగే నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయి దేవునికి దూరం అయిపోయి నిన్ను సృజించేటువంటి సృష్టికర్త ఎవరో తెలియక బ్రతుకుతున్నటువంటి మానవ జాతిని ఆయన రక్షించడానికి మన పాపాల బరువు అంతా కూడా ఆయన మోసుకుంటూ పోయాడు. నిన్ను స్వస్థపరచడానికి, నన్ను స్వస్థపరచడానికి. ఈ విషయాన్ని చాలాసార్లు వినొచ్చు, కానీ లోతుగా విశ్వసిస్తున్నావా అనేది మనం ఆలోచించవలసినటువంటి విషయం. మూడో విషయం చూడండి ప్రియులారా. మూడో విషయం ఇట్లా ఉంది. ఇప్పుడు చదవండి ఒకసారి 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. చాలమ్మా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి యేసు ప్రభువారు మానవుల యొక్క పాపాలని మోసుకొని పోయారు. ఎందుకంటే నీ లోపల రోగం పోయి స్వస్థ రావడానికి, నీలో పాపం పోయి పరిశుద్ధమైనటువంటి జీవితం నీ లోపల రావడానికి ఆయన ఆ కార్యాన్ని చేశారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువా నువ్వు నా పాపముల కొరకు చనిపోయినావు, నా పాపాలను మోసుకోవడానికి ఈ లోకానికి వచ్చావు, ఆ కార్యాన్ని తలపెట్టావయ్యా, నీకు వందనాలు, నువ్వు చనిపోయి తిరిగి లేచావని ఎవరైతే హృదయమునందు విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. వారికి పాపాల యొక్క శిక్ష నుంచి బయటకు వస్తారు, వారికి స్వస్థత కలుగుతుంది. అయితే స్వస్థత పొందినటువంటి మానవుల్లో నుంచి ఆయన ఏమి ఆశిస్తూ ఉన్నాడు, ఏంటి జరగాలని ఈ గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. నేను ఎందుకు గొప్ప కార్యం అంటున్నానంటే, చనిపోవడం ప్రతి మనిషి చనిపోతాడు, ఏ మనిషి చనిపోడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడుగా రావడం అనేది అది ఆయనకు అవమానం. ఎందుకంటే ఆయన క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. దేవుడుగా ఉంటే అతనికి అసాధ్యమైనది ఏమీ ఉండదు. కానీ మనిషిగా వస్తే ఆయన కొంచెం కంజక్షన్ ప్లేస్కి వచ్చేస్తాడు, మనుషుల్లో ఒకడైపోతాడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే, ఆయన మనుషులు పోలిక పుట్టడమే కాదు, దాసుని స్వరూపాన్ని ధరించాడు. మనుషుల్లో యజమానుడు ఉంటాడు, దాసుడు ఉంటాడు, కానీ ఆయన దాసుని స్వరూపం ధరించాడు. ఇంకా కంజక్షన్ ప్లేస్కి వచ్చేసాడు ఆయన, ఇంకా ఆయన కిందకు వచ్చేసాడు, దిగజారిపోయాడు. అంతేకాదు ఆయన మరణం పొందడం, దేవుడు మరణం పొందడం చాలా అవమానం. అదే అవమానం అనుకుంటే ఆయన శిలువ మరణం పొందాడు. ఇందాక చెప్పాను పౌలు గారి గురించి.
ఏమన్నారంటే ఆయన శిలువ మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని మన శాపం అనుభవించడానికి ఆయన పొందాడు. కాబట్టి ఆయన గొప్ప పని చేశాడు. ఆయన పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి ఆ పని చేశాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. కొంచెం వెనక్కి వెళ్తున్నాను కానీ, దేవుడు దేవుడుగా ఉండి చేయలేని కార్యం ఏముంది? మనుషుల్ని బాగు చేయాలంటే శరీర సంబంధమైనటువంటి రోగాన్ని బాగు చేయడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడానికి ఆయన ఆత్మరూపిగా వచ్చి చేసేశాడు. మనిషిగా అవ్వాల్సిన పని లేకుండా పోయింది ఆయనకి. సూర్యుని చంద్రుని యెహోషువ ఆపడానికి ఆయన ప్రార్థన చేస్తే జరిగింది. అది దేవుడు మానవుడిగా రావాల్సిన అవసరం రాలేదు. కానీ మానవుని యొక్క పాపం అది ఎంత భయంకరం అంటే దేవుడు మానవ రూపం ఎత్తవలసి వచ్చింది. మనుషుల పాపాలకు చనిపోయే ఆ పరిస్థితి తీసుకుని వచ్చింది. అంత తక్కువగా అయిపోవలసి వచ్చింది. ఆయన అంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతగా విధేయత చూపించవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా, నేను చెప్తుంది ఏంటంటే ఆయన అంత గొప్ప కార్యం ఎందుకు చేశాడో తెలుసా? నీ లోపల నా లోపల ఒక గొప్ప పని జరగాల. స్వస్థత జరిగింది, కానీ అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్ ఏంటంటే నీకు స్వస్థత జరిగింది, నీలో నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి? అదే ఆయన చెప్తూ ఉన్నాడు. పాపముల విషయంలో మనం చనిపోయి నీతి విషయంలో మనం బ్రతకాలి, నీతి విషయంలో మనం జీవించాలి. ఈ సదుద్దేశాన్ని మనుషులు ఎరగడం లేదు. అందుకే చాలా మంది అంటారు, ఆ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి దగ్గరికి వచ్చి అంటారు, ఏమయ్యా మీరు ఆ పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడు అంటారు కదా, మరి వాస్తవమే కదా? వాస్తవేనండి. మరి పాపాలు చేస్తూ ప్రార్థన చేస్తూ సరిపోతుందా అని అడుగుతుంటారు. ఎన్ని పాపాలు చేసినా మోకరించి ప్రార్థన చేశాడు, దేవుడు క్షమించినోడు కదా, క్షమిస్తాడు. మళ్ళా పాపం చేస్తాడు, మళ్ళా ప్రార్థన చేస్తాడు, మళ్ళా క్షమాపణ అడుక్కుంటాడు, ఇదేంటి ఇది పద్ధతి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు మానవుడిగా రావడానికి నీ లోపల నుంచి ఎటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన ఆయన ఆశిస్తున్నాడు అని ఆ సదుద్దేశాన్ని తెలియకపోతే మనుషులు క్రీస్తు మరణాన్ని అపార్థం చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్న మనము కూడా క్రీస్తు మరణాన్ని అపార్థం చేసుకునే మనుషులు అయిపోతాం. నీళ్లు ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్లు పెట్టాం. దేని కొరకు? కడుక్కున్న తర్వాత మరలా బురదలో కాలు పెట్టడానిక? నీళ్లు దేని కొరకు ఉన్నాయి? బురద అయితే కాలు కడుక్కోవడానికి ఉన్నాయి, కానీ ఆ కంపెనీ కాలు కంటితే కడుక్కోవడానికి నీళ్లు పెట్టారే కానీ కడుక్కున్న తర్వాత బురదలో కాలు పెట్టడానికి అయితే కాదు. ఆ ఉద్దేశాన్ని మనం ఎట్లా ఎరుగుదుమో ఇక్కడ యేసు ప్రభువారు ఎవరైతే స్వస్థత పొందుతున్నారో, ఆ స్వస్థతను స్వీకరిస్తున్నారో, ఆ స్వీకరించినటువంటి మనుషుల లోపల నుంచి బయటికి రావాల్సినటువంటి ఆ యొక్క అవుట్పుట్ ఏంటంటే నువ్వు పాపం విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో జీవించాలి. అది ఆయన కోరుతున్నటువంటి సదుద్దేశం. ఈ ఉద్దేశమే మన లక్ష్యం అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ధన్యులము. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క మరణం యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. లేదు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన పాపాలు క్షమించినటువంటి వాడు, భూమి మీద ఉన్న ప్రతి పాపాన్ని ఆయన క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు, నా పాపాల బరువు మోయడానికి వచ్చాడు, మరలా నేను పాపం చేసినా పర్వాలేదని కాదు. దేవునితో సరైనటువంటి సంబంధం ఉంటే అలాంటి పని ఎవరు చేయరు. తండ్రితో అన్యోన్యంగా ఉన్నటువంటి కుమారులు తండ్రి ముఖంలో దుఃఖం చూసినా కూడా నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తారు. ఎందుకంటే తండ్రి దుఃఖపడకూడదని, తండ్రి బాధపడకూడదని, తండ్రి ఆనందంగా ఉండాలని. మా నాన్న డబ్బులు ఇచ్చాడు, నా ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తానంటే నష్టపోయింది నువ్వే. తండ్రికి డబ్బులే పోతాయి, నీకు జీవితం పోద్ది. తండ్రికి ధనం పోద్ది, కానీ నీ జీవితం పోద్ది. అలాగే యేసు ప్రభువారు మానవుల పాపాల కొరకు మనం ఎన్ని దోషములు చేసినా ఆ దోషాలన్నింటినీ క్షమించడానికి వచ్చాడు. అది వాస్తవం, అది ఖచ్చితం. నువ్వెంత ఘోర పాపివైనా, ఈ రోజు వరకు నువ్వెంత పాపం చేసినా, నువ్వు నిజంగా హృదయంలో పరివర్తన చెందగలిగితే, నిజంగా ఆయన స్వస్థపరుస్తానని నువ్వు వెరిగి
నువ్వు హృదయాన్ని మార్చుకొని నువ్వు ఆశపడితే ఆయన నీ ఘోరమైనటువంటి పాపాన్ని ఆయన వెనక్కి చూడడు, అది ఎత్తి చూపించడు, నీకు భవిష్యత్తుని ఇస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నువ్వు పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించేటట్లుగా ఆయన చేస్తాడు. అయితే ఆ సదుద్దేశము మనకు తెలియాలా, మనకు అర్థం కావాలి. అలా అర్థమైతే మన అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఈ అవుట్పుట్ కొరకు ఈ భాగం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 25వ వచనం వరకు మీరు చదువుకునే తర్వాత. అయితే నేను ఒక్క విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. గమనించండి ప్రియులారా, మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడానికి ఆయన కోరుకుంటుంది, ఆయన జీవించకుండా చెప్పట్లేదు. యేసు ప్రభు వారు మానవుని పాపాల కొరకు లేకపోతే మనల్ని స్వస్థపరచడం కొరకు గాయాలు పొందడం మాత్రమే కాదు, పాపాలు మోసుకుపోవడమే కాదు, ఆయన 33.5 సంవత్సరాలలో ఏ పాపము చేయకుండా తాను బ్రతికి ఆయన నడవడికలో ఒక త్రోవను మనకు వేసి పెట్టారు. ఆయన మనం ఎక్కడికైనా పక్క త్రోవ పడతామేమో, పాపంలో పడతామేమోనని మన పాపముల వరకు తాను శిక్ష పొందడం మాత్రమే కాకుండా మనకు ఒక మంచి త్రోవని ఆయన చూపించాడు. చూడండి, ఆ మాదిరి గురించి పేతురు ఇట్లా చెబుతూ ఉన్నాడు. ఆ మాట నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మీరే చదవండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది లైటింగ్ వల్ల. 21వ వచనం చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపలేదు. ఇదే మన త్రోవ. ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు తిరిగి దూషించలేదు. అంతేకాదు, ఆయన బెదిరించలేదు. ఎప్పుడు బెదిరిస్తాం? మనకేదైనా ఒక అధికారం ఉంది. ఏయ్, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసు, రేపు చూస్తాను నీ సంగతి అని అంటే దాని అర్థం ఏంటంటే బెదిరించడం. యేసు ప్రభుని సిలువ వేసే మనుషులకు తెలియంది, యేసు ప్రభుకి తెలిసింది ఒకటి ఉంది. అదేంటంటే, నేను ఈరోజు చనిపోతా ఉన్నాను, ఒక్కరోజే ఉంటాను నేను మధ్యలో, కానీ 3వ దినాన నేను తిరుగు లెగుస్తానన్న సంగతి యేసు ప్రభు వారికి తెలుసు. ఒరే, నేను 3వ దినాన ఏం చేస్తానో తెలుసా మిమ్మల్ని అని అలా. అది బెదిరించడం. అలాంటి బెదిరింపు పని కూడా ఆయన చేయలా. కానీ ఆయన ఏం చేశాడంటే, న్యాయముగా తీర్పు తీర్చు ఆ పరలోకపు తండ్రికి, పరలోకపు దేవునికి తను అప్పగించుకున్నాడు. ఆయన ఉన్నాడు అన్నీ చేయడానికి. ఇదే మన త్రోవ, ఇదే మన మాదిరి. మనం పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన మనల్ని స్వస్థపరిచాడు. మన హృదయం వ్యాధితో ఉంటే ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడం కొరకు ఆయన మన పాపాలని, మన గాయాలని ఆయన పొంది ఆయన వ్యసనక్రాంతుడిగా కనిపించాడు. మనుషులు చూడగలని వాడిగా కనిపించాడు. ఆయన పాపం యొక్క శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా కనిపించాడు. ఇప్పటికీ మనుషులు ఆయన అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అయితే అర్థం చేసుకున్నటువంటి నీవు, అర్థం చేసుకున్నటువంటి నేను, స్వస్థత పొందినటువంటి నేను దేవుని కొరకు బ్రతకాలని ఒక మంచి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను పాపం విషయంలో చచ్చిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. మన ఈ పాపమునకు లోనయ్యే ఈ శరీరాన్ని నీతి సాధనాలుగా మనం వాడాలి. ఇలాగా మనం నీతి కొరకు బ్రతకడానికి కొన్ని తప్పులు వెంటనే అవి నీతిగా బ్రతకడానికి అసాధ్యం. అది ప్రాక్టికల్గా ఒక పిల్లవాడు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. పడతాడు, మళ్ళీ నిలబడతాడు, కానీ ప్రయత్నం ఆపడు, ఒకరోజు నిలబడతాడు. అట్లనే మన లోపల ఉన్నటువంటి లోపాల విషయంలో కొన్ని చాలా చిన్నలాగే కనిపిస్తాయి, కానీ వాటిని ప్రాక్టికల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు 4 గంటలకు 5 గంటలకు లేవాలని ఒక నిర్ణయం తీసుకున్నారా? ఎప్పుడు లేగలేను, అలవాటు లేని వాళ్ళు అలా తీసుకొని, ఒకవేళ అలా అలవాటు లేని వాళ్ళు తీసుకోండి, రేపు సాధ్యం అవుతుందో చూడండి. వెంటనే సాధ్యం కాకపోవచ్చు,
కానీ ప్రయత్నం పిల్లవాడు ఎట్లయితే ఆపడు, మనం నీతికే మన సాధనాలు వాడాలన్నటువంటి ఆ ప్రయత్నం మనం ఆపకూడదు. సామర్థ్యత కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు ఉంటుంది. మనం శరీరాలని నీతి సాధనాలకు మాత్రమే మనం ఉపయోగించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్లా జీవిస్తున్నప్పుడు నీ హృదయంలో కలుగుతున్నటువంటి ఆనందం అది చాలా గొప్పది. ఒకప్పుడు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసుప్రభు నా పాపాల కొరకు చనిపోయినాడు, ఆయన చనిపోయి తిరిగి లేచిన సంగతి నువ్వు విశ్వసించినప్పుడు, నీ లోపల మార్పు కలిగినప్పుడు వచ్చిన ఆనందం ఎట్లుందో అట్లనే మన జీవితంలో నీతి కొరకు జీవిస్తునేటప్పుడు అదే ఆనందాన్ని మనం మెయింటైన్ చేస్తాం. అదే పేతురు మొదటి పత్రికలోనే ఆ మాట చెప్పాడు. ఆయన దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని చెప్తూ, అది మీరు ఈ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని మొదటి అధ్యాయంలో ఈ మాటలు ఆయన చెబుతాడు. తర్వాత మీరు చదువుకోండి ఆ మాటలు, లేకపోతే ఆ ఆనందం కొరకు ఒక్క మాట చదువుదాం. చూడండి ప్రస్తుత కాలం అనే మాట ఉంటుంది చూడండి. ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనం, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షించినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు ఘనతయు. ఓకే, కొంచెం ముందుకి వెళ్ళిపోయాం. మనం ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం వెనక్కి వెళ్తే ఆ రక్షణ ఆనందం మనం కలిగి ఉన్నామనే మాట మనకు కనిపిస్తుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడు. చాలు, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. మన శరీరాలని నీతి సాధనాలుగా వాడితే, అందుకొరకు నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంది. నువ్వు తీర్మానం తీసుకోవడమే తడు. నేను ఈ రాత్రి పాపాని కొరకు నా శరీరాన్ని వాడకుండా నీతికి సాధనాలుగా వాడుతాను, నా తలంపులు ఆలోచనలు దేవుని కొరకే అని నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అద్భుతమైనటువంటి సహాయాన్ని ఇస్తాడు. దానివల్ల నీకు మహా ఆనందం కలుగుతుంది. దానిని చూసిన ప్రజలు ఆకర్షింపబడతారు. కాబట్టి ఈ విషయాలు మనం ఇంకా లోతుగా చెప్పుకోవలసిన సమయాలు మందిరాల్లో దేవుని సేవకులు మనకి చెప్తారు. అయితే ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయాలు మనం ఆలోచిద్దాం. ఆయన మన పాపాలను మోసుకుంటూ పోయాడు, అందుకొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు ఆయన. అది ఎందుకనకంటే మనలో స్వస్థత కలగడానికి, మనలో రోగం కలగడానికి కాదు, రోగాన్ని తీసేయడానికి. మనం పాపులమై ఉండడానికి కాదు, మన పాపాలను తీసేయడానికి. తద్వారా మన లోపల కలగవలసింది ఏంటంటే, మనం పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించాలన్నది ఆ మహానీయుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ మహాపరిశుద్ధ స్థలంలో నివసిస్తున్నటువంటి మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని ఎరిగి, తండ్రి ఉద్దేశాన్ని ఎరిగి పెరుగుతున్నటువంటి కుమారులు తండ్రికి ఎలా సంతోషాన్ని కలిగిస్తారో, ఆ దేవదేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి నీ జీవితంలో నువ్వు బ్రతికితే అద్భుతమైనటువంటి ఆనందం నీకు దొరుకుతుంది. నిన్ను బట్టి ఆ మహనీయుడు మహాప్రభు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేసి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.